ఈ రోజు కూడా లంచ్ నా ఒక్కదానికే. మా వాడు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మీకు మామూలే కదండి, ఏమైనా కొత్త అంటారా? అయితే ఏంటంటే ఏదో తినాలనుంది, ఏమీ తినాలని లేదు, అలా ఉంది పరిస్థితి. సరే వేడివేడిగా బచ్చల కూర పప్పు చేసుకుందామని పెసరపప్పు బచ్చల కూర పప్పు చేశాను. అయితే పోపు వేసుకోవడానికి నాకు బద్ధకం అనిపించింది. అందులో ఉప్పు కారం ఇంగువ వేసి చక్కగా మెత్తగా కలిపేశాను. ముందు 2 పచ్చిమిరపకాయలు వేసాను అనుకోండి. ఇది నిన్న పెట్టిన ఆవకాయ, ఈరోజు ఒకసారి కలిపానమాట. తర్వాత చూడండి ఆవకాయ జడి ఎలా ఉందో. చక్కగా తలస్నానం చేసి తలకి బట్ట చుట్టుకుని వచ్చిన అందమైన ఆడపిల్లలా ఉంది కదా, నాకైతే అలాగే అనిపించింది. ఇది వేరే పెట్టానమాట, అంటే ముక్క చెక్క కొట్టేస్తారు కదా కొన్ని ముక్కలు, అలా పెట్టాను. అది కూడా ఈరోజు కలిపాను. అయితే అది చూస్తుంటే మాత్రం మనసు ఆగలేదు అస్సలు. అయినా పిల్లలు వచ్చిరాని మాటలు, ఊరని ఊరగాయ చాలా బాగుంటాయని చెప్తారు కదా, అందుకే ఇలా విడిగా తీసుకున్నాను. ఈరోజు భోజనం అయితే ఇదే అనమాట. మధ్యాహ్నం కొంచెం ధనియాల కషాయం పెట్టుకున్నాను. ధనియాలు గ్రైండ్ చేసి మరిగే నీళ్ళలో అది వేసి సగం అయ్యే వరకు మరిగించడం. అయితే ఇదే పెద్ద హెల్త్ కాన్షియస్ ఏం కాదు, నేను చూసుకోలేదు, టీ పొడి నిండుకుంది ఇంట్లో. సరే అసలే వాతావరణం చల్లగా ఉంది కదా, ఇలా పల్చగా ఏమైనా తాగితే బాగుంటుందని ఇలా పెట్టుకున్నాను. అయితే ధనియాల కషాయంలో పాలు, బెల్లం, పంచదార, తేనె ఏమైనా వేసుకోవచ్చు. నేనేం వేయలేదు, ఉత్తినే అలా తాగాను. హైదరాబాద్లో వాతావరణం ఎలా ఉందో తెలుసండి? నాకు తెలిసి మొత్తం మా దేశం అంతా అలా ఉందో, మన తెలుగు రాష్ట్రాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ చాలా చల్లగా జూలై ఆగస్టులో వాతావరణం ఎలా ఉంటుందో అలా ఉంది ఇప్పుడు. అయితే రాత్రికి ఏంటంటే ఏం చేసుకోవాలో మళ్ళీ ప్రశ్నార్థకమే. మా వాడైతే ఆఫీస్ నుంచి వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నాడు. అందుకని నాకు రాగి జావ పెట్టుకున్నాను. అంతేకాదు స్వీట్ కార్న్ ఎప్పటివో ఉండిపోయాయి, అవి కూడా వేయించుకున్నాను అనమాట. ఇలాగా అందరికీ శుభరాత్రి.